ఈరోజు కాగడాల ప్రదర్శన ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నిర్వహించింది. 8వ తారీఖు భారత బంద్, రైతులు నిర్వహిస్తున్న భారత బంద్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఢిల్లీని చుట్టుముట్టున్న లక్షలాది మంది రైతులు 5 రాష్ట్రాల నుంచి 92,000 ట్రాక్టర్లు, 30,000 ట్రక్కులు, అలాగే 1,20,000 మంది రైతులు వీళ్ళందరూ కూడా ఢిల్లీ చుట్టూ ఉన్నారు. వీళ్ళు పాకో లేదా చైనా శత్రుదేశ ప్రజల్లాగా లేదా వలసవాదుల్లాగా వీళ్ళని చూస్తుంది ఈ కేంద్ర ప్రభుత్వం. ఢిల్లీ లోపలికి రానివ్వకుండా సరిహద్దుల్లో కందకాలు తవ్వి మిలిటరీని పోలీసులు పెట్టి వాటర్ క్యానన్లు, టీర్ గ్యాసు, బాష్పాయు, అలాగే లాఠీ చార్జ్ ఇవన్నీ చేసుకుంటా ఈ రైతుల్ని ఢిల్లీ లోపలికి రానివ్వకుండా కేంద్ర ప్రభుత్వం దమనకాండ కొనసాగిస్తున్నది. దీన్ని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తీవ్రంగా ఖండిస్తున్నది. అలాగే రైతులతో చర్చల పేరుతో కాలయాపన చేయడం అనేది కరెక్ట్ కాదు. అయ్యా మోడీ గారు, మీరు పెట్టిన రైతాంగ వ్యతిరేక బిల్లులు తక్షణం ఉపసంహరించుకోండి. లేదంటే 5 రాష్ట్రాల రైతులు బగ్గుమన్నట్టుగా భారతదేశంలో మిగిలిన రాష్ట్రాల రైతులు బగ్గుమంటారు. ఉద్యమం తీవ్ర రూపం ధరించింది. వీళ్ళు దేశద్రోహులు కాదు, రైతులు ఈ దేశానికి వెన్నుముక్కలు. వీళ్ళను దృష్టిలో పెట్టుకొని నువ్వు కంచంలో అన్నం తింటున్నావంటే ఈ రైతే కారణం. నీ నోట్లోకి 5 ఏళ్ళు వెళ్తాయి అంటే రైతే కారణం. నీ దేశ ఆహారం మొత్తం 135 కోట్ల మందికి ఆహారం అందించగలుగుతున్నామంటే రైతే కారణం. అలాంటి రైతు ఈ రోజున తన మనుగడ కోసం, తన భవిష్యత్తు కోసం, అయ్యా నువ్వు మూడిపెట్టిన చట్టాలు మాకు అనుకూలం కాదు, కార్పొరేట్ కంపెనీలకు అనుకూలం, ఈ చట్టాలను తక్షణం మీరు రద్దు చేసుకోండి అని ఈ రోజున రైతాంగం తిరగబడింది. ఎప్పుడు కూడా చరిత్రలో కనీ విని ఎరగని ఘటనిది. 1857 భారత స్వాతంత్ర సంగ్రామం ఒక్కడు, ప్రథమ భారత స్వాతంత్ర సంగ్రామ సమయంలో మాత్రమే ఆ రోజు మరి భారత సైనికులు చుట్టుముట్టారు ఢిల్లీని. కానీ ఆ తర్వాత కాలంలో ఎప్పుడు జరగలేదు. కానీ ఈరోజు జరుగుతుంది. ఇది చరిత్ర. ఢిల్లీ చుట్టూ మొత్తం మోహరించున్నారు 25 లక్షల మంది రైతులు. పైగా 26వ తారీఖు నుంచి ఈ రోజు వరకు అంటే 11వ రోజు, ఇప్పటికే 11వ రోజు గడుస్తున్నా మోడీ గారికి మాత్రం చేంగుట్టినట్లేదు. ఆయన హైదరాబాద్ వస్తాడు, అలాగే కోవిడ్ వ్యాక్సిన్ తయారు చేసే కంపెనీకి వెళ్తాడు. కానీ రైతుల మాట మాత్రం మాట్లాడడం. కోవిడ్ తీవ్రంగా ఉన్నప్పుడు కోవిడ్ గురించి మాట్లాడలేదు, పాకిస్తాన్ గురించి మాట్లాడాడు. రైతుల ఉద్యమం తీవ్రంగా ఉంటే ఇప్పుడు కోవిడ్ వ్యాక్సిన్ గురించి మాట్లాడుతున్నాడు. లేదా కాశీ వెళ్తాడు, కాశీ విశ్వేశ్వరుల గురించి చెప్తాడు. ఈయన నోటంటే వస్తే ఉద్యమాలు, రైతులు, కార్మికులు వీళ్ళ గురించి మాట్లాడరు. వారు రైతులకు సంబంధించిన సమస్యలు పట్టించుకోరు. రైతులు కన్నా అపాయింట్మెంట్ కోరితే ఎవరు. కానీ కార్పొరేట్ కంపెనీలు అదాని, అంబానీ వగైరా వాళ్ళు మాత్రం ఆయన స్వయంగా ఆహ్వానించి అయ్యా మీరు బ్యాంకులు పెట్టండి అని ప్రోత్సహిస్తాడు. కానీ రైతుల్ని డబుల్ ఇన్కమ్ 2024 నాటికి రెట్టింపు ఆదాయం రైతులకు వచ్చేలా చేస్తానంటున్నాడు. మరి రెట్టింపు ఆదాయం రైతులకు వచ్చేలా చేసేవాడైతే రైతుల్ని దోపిడీ చేసే చట్టాలు 3 బిల్లులు, 3 చట్టాలు కార్పొరేట్ కంపెనీలకు అనుకూలమైన చట్టాలు ఎందుకు పెట్టాం? ఆ చట్టాలను రద్దు చేయమని రైతాంగం ఉద్యమం చేస్తుంటే కనీసం ఎందుకు పట్టించుకోవట్లేదు? అందుకని మరి రైతులు తిరగబడుతున్నారు. ఆల్టిమేటం జారీ చేశారు. తక్షణం 3 బిల్లులు ఉపసంహరించుకోవాల్సిందే. మీరు ఉపసంహరించుకోండి, పార్లమెంట్లో మళ్ళీ చర్చ పెట్టండి. పార్లమెంట్లో పెట్టి మళ్ళీ పార్లమెంట్ కన్నా సుదీర్ఘమైన చర్చ జరిగిన తర్వాత పార్లమెంట్ ఆమోదిస్తే అప్పుడు మేము కూడా ఒప్పుకుంటామంటున్నారు రైతులు. ఆ కోరిక నెరవేర్చండి మీరు. లేదంటే భారత బంద్ తీవ్ర రూపం ధరిస్తుంది. ఈరోజు 5వసారి చర్చలు జరుగుతున్నాయి. ఈ 5 సార్లు చర్చల్లో 4 సార్లు జరిగిన చర్చల్లో ఎలాంటి ఫలితం కనపడలేదు. ఈ 5వసారి చర్చ, ఈరోజు జరిగే చర్చలో ఫలితం రావాలి. తక్షణం 3 బిల్లులు ఉపసంహరించుకోవాలి. పార్లమెంట్ సమావేశపరచాలి. పార్లమెంటు ద్వారా మరోసారి రైతుల పరిస్థితి చర్చించి రైతులకు అనుకూలమైన బిల్లులు తేవాలని భారత రైతాంగం డిమాండ్ చేస్తుంది. ఢిల్లీ రైతాంగ ఉద్యమం వర్ధిల్లాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం బలపరుస్తూ ఈరోజు కాగడాల ప్రదర్శన చేసింది. 8వ తారీఖు భారత బంద్ జయప్రదం చేయాలని నేను చిత్తలపూడి ప్రజల్ని, వ్యాపారస్తుల్ని అందరినీ కోరుతూ ఈ కార్యక్రమం నిర్వహించింది. అందుకని భారత బంద్ జయప్రదం కావాలని ఆకాంక్షిస్తున్నాం. సిపిఐ తరఫున ఆంధ్రప్రదేశ్ సపోర్ట్ చేస్తున్నారు. మనం